స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు స్టడీస్లోని 18th లెసన్ స్వతంత్ర భారతదేశం. సో ఫస్ట్ 30 years 1947 to 1977. సో దీంట్లో మొదటి క్వశ్చన్ మనం చూసినట్లయితే ఎస్ఆర్సీలో సభ్యులు కాని వారు ఎవరు? ఏ కేఎం ఫణికర్, బి ఫజల్ ఆలీ, సి హృదయనాథ్ కుంజు, డి మౌలానా ఆజాద్. సో దీనికి ఆన్సర్ డి. ఎస్ఆర్సి అంటే స్టేట్ రీఆర్గనైజేషన్ కమిటీ. సో రెండు, ప్రణాళిక రచనను మంచి ఆర్థిక విధానమే కాకుండా మంచి రాజకీయాలుగా భావించిన వ్యక్తి ఏ పటేల్, బి నెహ్రూ, సి అమర్ సేన్, డి గాంధీ. సో రెండు దానికి ఆన్సర్ బి నెహ్రూ. అస్సాంలోని కాశీ, జైంతియా, గారో గిరిజన ప్రాంతాలతో ఏర్పడిన రాష్ట్రం ఏ మేఘాలయ, బి అరుణాచల్ ప్రదేశ్, సి నాగాల్యాండ్, డి మణిపూర్. ఇవన్నీ కూడా ఈశాన్య రాష్ట్రాలు. సో మూడో దానికి ఆన్సర్ ఏ మేఘాలయ. నాలుగో క్వశ్చను, 42వ రాజ్యాంగ సవరణకు సంబంధం లేనిది ఏ ఎన్నికల వివాదాలలో న్యాయస్థానాలకు చోటు లేకుండా చేయడం, బి న్యాయ వ్యవస్థ పార్లమెంటుకు లోబడి ఉండేలా చేయడం, సి రాష్ట్ర ప్రభుత్వాలతో పోలిస్తే కేంద్ర ప్రభుత్వాన్ని బలపరచడం, డి కేంద్ర ప్రభుత్వాలతో పోలిస్తే రాష్ట్ర ప్రభుత్వాలను బలపరచడం. సో నాలుగో దానికి డి రైట్ ఆన్సర్. 5, జేపీ ఉద్యమం చాలా పెద్ద ఎత్తున జరిగిన రాష్ట్రాలు ఏవి? ఏ గుజరాత్ బీహార్, బి గుజరాత్ ఉత్తరప్రదేశ్, సి గుజరాత్ మహారాష్ట్ర, డి గుజరాత్ మధ్యప్రదేశ్. సో దీనికి ఆన్సర్ ఏ గుజరాత్ బీహార్. 6, వాటి హిందీని 1964లో అధికార భాషా చట్టం ఆమోదించింది. 2, 1963లో ప్రధానిగా లాల్ బహదూర్ శాస్త్రిని పదవిలో ఉన్నారు. 3, హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడులో ప్రారంభమైంది. సో దీనికి ఆప్షన్స్ 4 ఇచ్చాడు. సో ఆరో దానికి ఆన్సరు డి. 2, 3 కరెక్ట్ కాదు, 1 మాత్రమే కరెక్ట్. సో 7, సరైన జత కానిది ఏది? ఏ హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడు, బి ప్రచ్ఛన్న యుద్ధం అమెరికా చైనా, సి మొదటి ప్రణాళిక వ్యవసాయం, డి ఎస్విడి సంయుక్త విధాయక దళ్. దీనికి 7వ దానికి ఆన్సరు ఏ హిందీ వ్యతిరేక ఉద్యమం తమిళనాడు. ఉద్యమం జరగలేదు కానీ హిందీని వాళ్ళు వ్యతిరేకించారు అంతే, ఉద్యమం జరగలేదు. 8, దత్తపత్రము. 1, స్విట్జర్లాండ్ మహిళల ఓటు హక్కు, 2 ఎస్ఆర్సి, 3 భారత్ చైనా యుద్ధం, 4 అరబ్ ఇజ్రాయిల్ యుద్ధం. సో ఏ 1953, బి 1971, సి 1973, డి 1962. సో దీనికి ఆప్షన్లు కూడా ఏబిసిడీలు ఇచ్చున్నారు. సో దీనికి ఆన్సర్ బి, బిఏడిసి. సో బి ఆన్సర్. చండీగఢ్ను ఉమ్మడి రాజధాని గల రాష్ట్రాలు ఈ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, బి పంజాబ్ హర్యానా, సి బీహార్ జార్ఖండ్, డి గుజరాత్ హర్యానా. సో బి రైట్ ఆన్సర్. పంజాబ్కి హర్యానాకి చండీగఢ్ రాజధాని. 10, ప్రాంతీయ పార్టీ కానిది ఏ టీడీపీ, బి ఎస్ఆర్ కాంగ్రెస్, సి తెలంగాణ రాష్ట్ర సమితి, డి కాంగ్రెస్. సో 10 దానికి డి కరెక్ట్, ఎందుకంటే అది జాతీయ పార్టీ, మిగతాన్ని కూడా ప్రాంతీయ పార్టీలు. 11, రాజకీయ సమానత్వాన్ని దీంతో గుర్తించవచ్చు. ఏ పాఠశాలలోనైనా ప్రవేశం పొందవచ్చు. బి ఒక వ్యక్తి ఒక ఓటు అన్న సూత్రం, సి దైవారాధన ప్రదేశంలోనికి ప్రవేశించే హక్కు, డి పైవన్నీ. సో 11కి బి కరెక్ట్, ఒక వ్యక్తి ఒక ఓటు మన భారతదేశంలో ఉండే సూత్రం. భారతదేశంలో ఎన్ని రాష్ట్రాలు, ఎన్ని కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి? సో 23 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు, బి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు, సి 29 రాష్ట్రాలు, డి 7 కేంద్రపాలిత ప్రాంతాలు, డి 28 రాష్ట్రాలు, 7 కేంద్రపాలిత ప్రాంతాలు. సో భారతదేశం ఎన్ని రాష్ట్రాలు ఉన్నాయంటే దీనికి 12కి సి కరెక్ట్, బి కరెక్ట్. బి 29 రాష్ట్రాలు, 8 కేంద్రపాలిత ప్రాంతాలు. 13, స్వాతంత్రం అనంతరం భారతదేశంలో ప్రధానమంత్రి వరుస క్రమాన్ని గుర్తించండి. ఏ నెహ్రూ, ఇందిరాగాంధీ, లాల్ బహదూర్ శాస్త్రి, బి ఇందిరాగాంధీ, నెహ్రూ, శాస్త్రి, సి నెహ్రూ, ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ,
డి నెహ్రూ, లాల్ బహదూర్ శాస్త్రి, ఇందిరాగాంధీ. సో 13కి డి రైట్ ఆన్సర్. నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి, తర్వాత ఇందిరాగాంధీ. 14 ఏ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956లో జరిగింది. బి అధికార భాషా చట్టం 1961లో జరిగింది. సో దీనికి సంబంధించి ఆప్షన్స్ ఏ నుంచి డి అంటే 4 ఇచ్చారు. సో దీంట్లో ఆన్సరు ఆ పైన ఇచ్చిన 2 కూడా తప్పులే, అందుకని డి రైట్ ఆన్సర్. 15 క్రింద ఇవ్వబడిన ప్రకటనలో సరైన దానిని కనుగొనండి. ఒకటి, మొదటి సార్వత్రిక ఎన్నికలు 1952లో జరిగాయి. 2, 16వ సార్వత్రిక ఎన్నికలు 2014లో జరిగాయి. 3 మొదటి సార్వత్రిక ఎన్నికల్లో భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అఖండ విజయం సాధించింది. 4, 16వ సార్వత్రిక ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అఖండ విజయం సాధించింది. అంటే 15కి ఇక్కడ ఆప్షన్స్ కూడా 4 ఉన్నాయి. ఈ ఆప్షన్స్లో డి రైట్ ఆన్సర్. సో 16 అత్యవసర పరిస్థితి అనగా ఏ ప్రజల హక్కులకు పరిమితులు విధించబడ్డాయి? బి పేదరికం తొలగించబడింది. సి అన్ని రాజకీయ పార్టీలు ఆమోదం పొందింది. డి స్వేచ్ఛాపూరిత భావ ప్రకటన. సో 16కి ఏ ప్రజల హక్కులకు పరిమితులు విధించడం. సో ఇందిరాగాంధీ గారు ఎమర్జెన్సీ పీరియడ్ అనమాట అది. 17 సరైన జవాబును బ్రాకెట్ నందు ఉంచమన్నాడు. 1 జనవరి 26, 2 1962, 3 నిబంధన, 4 కేఎం పణిక్కర్. ఏ భారత్ చైనా యుద్ధం, బి జమ్మూ కాశ్మీర్, సి గణతంత్ర దినోత్సవం, ఈ రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ. సో దీనికి కూడా ఏబిసిడీలు ఆప్షన్స్ ఇచ్చున్నాయి. సో దీంట్లో ఆన్సర్ ఏ. 18 ఇందిరాగాంధీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలన్నీ ఎవరి నాయకత్వంలో ఏకమయ్యాయి? ఏ అర్జున్ సింగ్, బి ఎన్డి తివారీ, సి జయప్రకాష్ నారాయణ్, డి పటేల్. సో 18కి సి జయప్రకాష్ నారాయణ్. అందుకనే ఎమర్జెన్సీ పీరియడ్లో జయప్రకాష్ నారాయణని జైల్లో కూడా పెట్టించింది ఇందిరాగాంధీ. 19 క్రమం తప్పకుండా 5 సంవత్సరాలకు ఒకసారి ఎన్నికలు జరగడం వల్ల కలిగే పరిణామం. ఏ ప్రజల సమయం వృధా అవుతుంది, బి ఎన్నికల వ్యయం ఎక్కువ అవుతుంది, సి అధికారం ఒక చేతిలోనే కేంద్రీకృతం అవుతుంది, డి అధికారం ఒక చేతిలోనే కేంద్రీకృతం అయ్యే అవకాశం ఉండదు. సో 19కి ఆన్సరు డి కరెక్ట్. 20 భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగిన సంవత్సరం. ఏ 1947, బి 1950, సి 1952, డి 1946. సో దీనికి ఆన్సరు భారతదేశంలో మొదటి సార్వత్రిక ఎన్నికలు 52లో జరిగింది. సో సి రైట్ ఆన్సర్. 21 భారతదేశానికి మొదటి ప్రధానమంత్రి. ఏ ఇందిరాగాంధీ, బి రాజీవ్ గాంధీ, సి జవహర్లాల్ నెహ్రూ, డి మోతీలాల్ నెహ్రూ. సో వీళ్ళు మొత్తం కూడా ఒకే కుటుంబానికి సంబంధించిన వాళ్ళు. సో జవహర్లాల్ నెహ్రూ, సి రైట్ ఆన్సర్. 22 మొదటి సాధారణ ఎన్నికల్లో మొత్తం పోలైన ఓట్లలో కాంగ్రెస్ పార్టీ పొందిన ఓట్ల శాతం. సో దీనికి 40%, 40%, 64%, 33%. సో 22కి ఏ రైట్ ఆన్సర్, 45%. సో తర్వాత 23వ క్వశ్చన్. 1952లో జరిగిన మొదటి సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన స్థానాలు. ఏ 365, బి 364, సి 270, డి 360. సో దీనికి ఆన్సరు బి 364 సీట్లు గెలిచారు కాంగ్రెస్ వాళ్ళు. 24వ క్వశ్చన్. ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ నిరాహార దీక్ష చేసి మరణించిన వారు. ఏ అల్లూరి సీతారామరాజు, డి పొట్టి శ్రీరాములు, సి నీలం సంజీవ్ రెడ్డి, డి మర్రి చెన్నారెడ్డి. సో 58 రోజులు నిరాహార దీక్ష చేసి చనిపోయిన వాళ్ళు పొట్టి శ్రీరాములు. బి రైట్ ఆన్సర్ అయింది, నెల్లూరు జిల్లా. 25 ప్రత్యేక తెలుగు రాష్ట్రం కోరుతూ పొట్టి శ్రీరాములు ఎన్ని రోజుల పాటు నిరాహార దీక్ష చేశారు? ఏ 45 రోజులు, బి 50 రోజులు, సి 58 రోజులు, డి 40 రోజులు. సో దీనికి ఆన్సరు ఇంతకుముందే చెప్పాను నేను, సి 58 రోజులు. 26 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1953లోని సభ్యులు ఫజల్ అలీ, కేఎం ఫణిక్కర్ మరియు ఇంకొక వ్యక్తి. ఏ హృదయనాథ్, బి మర్రి చెన్నారెడ్డి, సి అంబేద్కర్, డి రాజేంద్ర ప్రసాద్. సో దీనికి ఆన్సరు 26కి ఇంకొక వ్యక్తి హృదయనాథ్, ఏ రైట్ ఆన్సర్.
సో ఏ ఆ, ఏ రైట్ ఆన్సర్ దీనికి. 27 రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టం 1956 ప్రకారం ఏర్పడిన రాష్ట్రాలు. ఏ 17 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు. బి 9 రాష్ట్రాలు, 4 కేంద్రపాలిత ప్రాంతాలు. సి 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. డి 7 రాష్ట్రాలు, 5 కేంద్రపాలిత ప్రాంతాలు. సో దీనికి సి రైట్ ఆన్సర్. 14 రాష్ట్రాలు, 6 కేంద్రపాలిత ప్రాంతాలు. 28 కొత్త రాజ్యాంగం ఆవిష్కరించిన ఎన్ని రోజులకు ప్రణాళిక సంఘాన్ని ఏర్పాటు చేశారు. ఏ 1 వారం, బి 1 నెల, సి పక్షం, డి 2 నెలలు. సో 28కి బి 1 నెల. 29 మొదటి పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ పరిశ్రమలు, బి విద్య, సి వ్యవసాయం, డి పారిశుద్ధ్యం. సో 29కి సి వ్యవసాయానికి ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. ఎందుకంటే బ్రిటిష్ కాలంలో మనం వ్యవసాయం తక్కువగా చేసాం, బంజరు భూములు ఎక్కువగా ఉన్నాయి. సో మనకు స్వాతంత్రం వచ్చిన తర్వాత జవహర్లాల్ నెహ్రూ గారు ఆ బంజరు భూమిని అంతా కూడా పేదవాళ్ళు పంచిపెట్టి వ్యవసాయం మీద దృష్టి సారించడం జరిగింది. 30వ క్వశ్చను, రెండవ పంచవర్ష ప్రణాళికలో దేనికి ప్రాధాన్యత ఇచ్చారు. ఏ నీటిపారుదల, బి పరిశ్రమలు, సి సామాజిక పెన్షన్, డి కుటుంబ నియంత్రణ. సో దీనికి 30కి బి పరిశ్రమలు. ఎందుకంటే వ్యవసాయం తర్వాత పరిశ్రమలకే ప్రాధాన్యత ఇచ్చారు. సో పరిశ్రమలు పెట్టి అభివృద్ధి చెందితేనే మన దేశం కూడా తలసరి ఆదాయం పెరుగుతుంది. 31 అలీనోద్యమానికి కారకులు ఎవరు. ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మా గాంధీ, సి అంబేద్కర్, డి మోతీలాల్ నెహ్రూ. సో 31కి ఆన్సరు జవహర్లాల్ నెహ్రూ అలీనా ఉద్యమానికి. సో 32 పంచశీల సూత్రాలను రూపొందించిన వారు. ఏ జవహర్లాల్ నెహ్రూ, బి మహాత్మా గాంధీ, సి అంబేద్కర్, డి మోతీలాల్ నెహ్రూ. దీనికి కూడా ఏ ఆన్సర్ జవహర్లాల్ నెహ్రూ. పంచశీల సూత్రాలను సంతకం పెట్టింది జవహర్లాల్ నెహ్రూ, అదేవిధంగా చైనా అధ్యక్షుడు. సో 33 భారత్ చైనా యుద్ధం జరిగిన సంవత్సరం. 1965, బి 1963, సి 1947, డి 1962. సో 33కి ఆన్సరు డి 1962. 34 భారత్ పాకిస్తాన్ యుద్ధం జరిగిన సంవత్సరం. 1965, బి 1963, సి 1947, డి 1962. సో 34కి ఆన్సర్ ఏ 1965లో. సో 35 హిందీ వ్యతిరేక ఉద్యమంలో ఈ రాష్ట్రం జరిగింది. ఏ ఆంధ్రప్రదేశ్, బి కేరళ, సి తమిళనాడు, డి కర్ణాటక. సో వ్యతిరేక ఉద్యమం ఏం జరగలేదు, కానీ ఇక్కడ ఇచ్చిన ఆన్సర్ని బట్టి మనం చూస్తే తమిళనాడు కరెక్ట్, సి. 36 ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచడం దీని లక్ష్యం. ఏ క్షీర విప్లవం, బి హరిత విప్లవం, సి నీల విప్లవం, డి ఏది కాదు. సో 36కి బి రైట్ ఆన్సర్ హరిత విప్లవం. 37 మేఘాలయ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. 1969, బి 1965, సి 1947, డి 2004. సో 37కి 1969 ఏ రైట్ ఆన్సర్. 38 పంజాబ్ రాష్ట్రం ఏర్పడిన సంవత్సరం. ఏ 1966, బి 1970, సి 1965, డి 1960. సో దీనికి ఆన్సర్ 1966. 39 పంజాబ్ హర్యానాలో ఉమ్మడి రాజధాని. ఏ అమృత్సర్, బి చండీగఢ్, సి దిష్పూర్, డి అగర్తల. సో దీనికి చండీగఢ్ బి రైట్ ఆన్సర్. 40 జమ్మూ కాశ్మీర్కు స్వయం ప్రతిపత్తి కల్పిస్తున్న రాజ్యాంగ నిబంధన. ఏ 330 నిబంధన, బి 370 నిబంధన, సి 70 నిబంధన, డి 390 నిబంధన. సో దీనికి 370 ఆర్టికల్. సో బి రైట్ ఆన్సర్. 41 బంగ్లాదేశ్ స్వతంత్ర రాజ్యాంగం ఏర్పడిన సంవత్సరం. ఏ 1970, బి 1971, సి 1965, డి 1974. సో ఇది 41కి బి రైట్ ఆన్సర్ 1971. సో అప్పుడే దానికి బంగ్లాదేశ్కి విముక్తి కలిగింది. అంతకుముందు దాన్ని తూర్పు పాకిస్తాన్ అని పిలిచేవాళ్ళవి. సో భారతదేశం బంగ్లాదేశ్ పాకిస్తాన్తో యుద్ధం చేసినప్పుడు మన భారతదేశం కూడా బంగ్లాదేశ్ సహాయం చేసి మరి ఆ యుద్ధంలో బంగ్లాదేశ్ గెలవడం, స్వాతంత్రం రావడం జరిగింది. 42 ఇందిరాగాంధీ చేపట్టిన సంస్కరణలు. ఏ గరీబ్ హఠావో, బి బ్యాంకుల జాతీయకరణ, సి రాజభరణాల రద్దు, డి పైవన్నీ. సో 42కి డి రైట్ ఆన్సర్. ఎందుకంటే అవి 3 కూడా రైటే.
43 ఇందిరాగాంధీ పాలనకు వ్యతిరేకంగా ఉద్యమం చేపట్టింది. ఏ జయప్రకాష్ నారాయణ్, బి రామనారాయణ, సి అద్వానీ, డి విపి సింగ్. సో 43 కూడా ఏ జయప్రకాష్ నారాయణ్. 44 క్రింది వాక్యాలు తప్పుగా పేర్కొనబడింది. ఏ 1956లో రాష్ట్రాల పునర్వ్యవస్థీకరణ చట్టాన్ని పార్లమెంటు ఆమోదించింది. బి ఎస్ఆర్సీలు బిఆర్ అంబేద్కర్, జవహర్లాల్ నెహ్రూ మరియు వల్లభాయ్ పటేల్ సభ్యులుగా ఉన్నారు. సి భాషా ప్రయుక్త రాష్ట్రాలు భారతదేశాన్ని బలహీనపరచలేదు. డి ఎస్ఆర్సీ నివేదిక ఆధారంగా తొలుత 14 రాష్ట్రాలు 6 కేంద్ర పాలిత ప్రాంతాలుగా ఏర్పడ్డాయి. సో 44కి బి రైట్ ఆన్సర్. బి తప్పుగా ఉంది. ఎస్, వాళ్ళందరూ కూడా సభ్యులు కాదు. 45 స్వాతంత్రం వచ్చిన మొదటి 30 సంవత్సరాల్లో భారత రాజకీయ వ్యవస్థలో ఆధిపత్యం గల పార్టీ. ఏ భారత జాతీయ కాంగ్రెస్, బి భారతీయ జనతా పార్టీ, సి జనసంఘ పార్టీ, డి భారత కమ్యూనిస్టు పార్టీ. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎక్కువ సంవత్సరాలు భారతదేశాన్ని పరిపాలించింది భారత జాతీయ కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. ఏ రైట్ ఆన్సర్. 46 పంచశీల ఒప్పందం చేసుకున్న దేశాలు. ఏ భారత్ చైనా, బి భారత్ శ్రీలంక, సి చైనా రష్యా, డి చైనా మయన్మార్. సో పంచశీల ఒప్పందం జవహర్లాల్ నెహ్రూ చైనా అధ్యక్షుడు మధ్య జరిగిందిగా అని ఇంతకుముందే చెప్పాను. సో ఏ రైట్ ఆన్సర్. సో ఇది మన తెలుగుకి సంబంధించింది. ఇక్కడే 1 నుంచి 46 వరకు మీకు ఆన్సర్లు కూడా ఇచ్చున్నాను. సో మీరు వినేటప్పుడు తప్పుగా వింటే ఇక్కడ మాత్రం సరి చేసుకోండి. సో ఇంగ్లీష్ మీడియం ఇప్పుడు ఇండిపెండెంట్ ఇండియా. ఫస్ట్ క్వశ్చన్, హూ ఆర్ నాట్ మెంబర్స్ ఆఫ్ ది ఎస్ఆర్సి? సో కెంపెన్కర్, బి ఫజల్ అలీ, డి సదానంద్ కుంజు, డి మౌలానా ఆజాద్. సో డి రైట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, ఏ పర్సన్ హూ కన్సిడర్స్ ప్లానింగ్ టు బి గుడ్ పాలిటిక్స్ రాదర్ దెన్ గుడ్ ఎకనామిక్ పాలసీ? ఏ పటేల్, బి నెహ్రూ, సి అమర్ సేన్, డి గాంధీ. సో ఆన్సర్ ఇస్ బి నెహ్రూ. థర్డ్ క్వశ్చన్, ఏ స్టేట్ వాజ్ ఫార్మ్డ్ విత్ ది ఖాసీ, జెంటియా అండ్ గారో ట్రైబల్ ఏరియాస్ ఆఫ్ అస్సాం? సో ఏ మేఘాలయ, బి అరుణాచల్ ప్రదేశ్, సి నాగాల్యాండ్, డి మణిపూర్. సో రైట్ ఆన్సర్ ఈజ్ మేఘాలయ. సో ఇట్ ఈస్ separate from Assam. Fourth question, 42 unrelated to the constitutional amendment. A making room for courts in election disputes. B to make the judiciary subject to parliament. C strengthening the central government as compared to the state governments. D strengthening state governments compared to central governments. So fourth question answer is D right answer. Fifth question, which are the states where the JP movement took place on a very large scale? A Gujarat Bihar, B Gujarat Uttar Pradesh, C Gujarat Maharashtra, D Gujarat Madhya Pradesh. So fifth question answer is A Gujarat Bihar. So sixth one, Hindi was passed as the official language act in 1964. 2. Lal Bahadur Shastri became the Prime Minister in 1963. 3. The anti-Hindi movement started in Tamil Nadu. So 4 options are here. So sixth question answer is D. Seventh question, what is not a correct pair? A. Anti-Hindi movement Tamil Nadu. B. Cold War America China. C. The first plan agriculture. D. SVD Joint Executive Force. So 7th question answer is A. 8th question, 1. The right to vote for women in Switzerland. 2. SRC. 3. Indo-China War. 4th one, Arab-Israel War. So A 1953, B 1971, C 1973, D 1962. So in options, 4 options, 8th question answer is B. 9th question, states which have Chandigarh as their joint capital. A. Andhra Pradesh Telangana, B. Punjab Haryana, C. Bihar Jharkhand, D. Gujarat Haryana. So
Chandigarh is capital for both Punjab and Haryana. B is the right answer. 10th question, regional party. Non-regional party. A. TDP, B. YSR Congress, C. Telangana Rashtra Samiti, D. Congress. So A, B, C are regional parties. Congress was the national party. So D, right answer. 11th question, political equality can be identified with this. A, the right to admission in any school. B, the principle of one person, one vote. C, the right to enter the place of worship. D, all of the above. So 11th question answer is B, the principle of one person, one vote. 12th question, how many states and how many union territories are there in India? A, 23 states, 7 territories. B, 29 states, 8 territories. C, 29 states, 7 territories. D, 28 states, 7 territories. So 12th question answer is B. 12th question answer is B. So 13th question, identify the hierarchy of prime ministers in post-independence India. A, Nehru, Indira Gandhi, Lal Bahadur Shastri. B, Indira Gandhi, Nehru, Shastri. C, Nehru, Indira Gandhi, Rajiv Gandhi. D, Nehru, Lal Bahadur Shastri, Indira Gandhi. So 13th question answer is D, right answer. 14th question, a States Reorganization Act 1956. B, Hindi Official Language Act 1961. So in options, 14th right answer is D. Both are untrue. 15th question, find the correct one in the statement below. 1. The first general election was held in 1952. 2. The 16th general election was held in 2014. Third one, the Indian National Congress won a landslide victory in the first general election. Fourth one, the Bharatiya Janata Party won a landslide victory in the 16th general elections. So in 4 options, 15th question answers D. 16th question, emergency means A, restrictions are placed on the rights of the people. A, poverty has been eliminated. C, approved by all political parties. D, free expression. So 16th question answer is A. Restrictions are placed on the rights of the people. 17th question, put the correct answer in brackets. 1. January 26th. 2nd, 1962. 3. Class. 4th one, Kampanikkar. So in 4 options, 17th question answer is A. 18th question, under whose leadership all the oppositions united against Indira Gandhi? A, Arjun Singh. D, S.D. Tiwari. C, J. Prakash Narayan. D, Patel. So 18th question answer is C, J. Prakash Narayan. 19th question, the consequence of holding regular elections every 5 years. A, people's time is wasted. B, the cost of the election will be higher. C, power is concentrated in one's hands. D, power is not likely to be concentrated in one's hands. So 19th question answer is D, right answer. 20th question, the year of the first general elections in India. So 1947, B, 1950, C, 1952, D, 1946. So 20th question answer is C, right answer. 21st question, Prime Minister, first Prime Minister of India. A, Indira Gandhi. B, Rajiv Gandhi. C, Jawaharlal Nehru. D, Motilal Nehru. So C is the right answer. 22nd question, percentage of votes received by the Congress party in the total polled votes in the first general elections. A, 45, B, 40, C, 64, D, 33%. So 22nd answer is A, 40%. 23rd question, the seats won by the Congress party in the first general elections held in 1952. A, 365, B, 364, C, 270, D,
360. So 23rd question, B right answer, 364 seats. 24th question, those who went on hunger strike demanding a separate Telugu state and died. A. Allur Sitaramraju, B. పొట్టి శ్రీరాములు, సి నీలం సంజీవ్ రెడ్డి, డి మరి చెన్నారెడ్డి. సో బి రైట్ ఆన్సర్, పొట్టి శ్రీరాములు. 25, ఫర్ హౌ మెనీ డేస్ డిడ్ పొట్టి శ్రీరామ్ ఫాస్ట్ ఫార్ ఏ సపరేట్ తెలుగు స్టేట్? ఏ 45 days, బి 50 days, సి 58 days, డి 40 days. సో సి is the right answer, 58 days. 26th question, States Reorganization Act 1953 members of the Fazal Ali, Kamfanikar and A. Hridayanand, B. Marri Channareddy, C. Ambedkar, D. Rajendra Prasad. So A is the right answer. 27th question, states formed under the Reorganization of States Act 1956. A. 15 states, 7 territories, B. 9 states, 4 territories, C. 14 states, 6 territories, D. 7 states, 5 territories. So 27th question answer is C. 28th question, the planning commission was set up for how many days the new constitution was unveiled? A. 1 week, B. 1 month, C. 40, D. 2 months. So 28th question answer is B, right answer. 29th question, this was given priority in the first 5 years plan. A. Industries, B. Education, C. Agriculture, D. Sanitation. So answer is C, agriculture. 30th question, this was given priority in the second 5-year plan. A. Irrigation, B. Industries, C. Social pension, D. Family planning. So B. Industries, right answer. 31st question, factors contributing to alienation. A. Jawaharlal Nehru, B. Mahatma Gandhi, C. Ambedkar, D. Motilal Nehru. So A is the right answer. 32 question, the one who formulated the Panchasheel principles. A. Jawaharlal Nehru, B. Mahatma Gandhi, C. Ambedkar, D. Motilal Nehru. So A is the right answer, Jawaharlal Nehru. 33rd question, year of the Indo-Chinese War. A. 1965, B. 1963, C. 1947, D. 1962. So D is the right answer, 1962. 34th question, year of the Indo-Pakistan War. A. 1965, B. 1963, C. 1947, D. 1962. So 34th question is right answer is A, 1965. 35th question, an anti-Hindi movement took place in this state. A. Andhra Pradesh, B. Kerala, C. Tamil Nadu, D. Karnataka. C is the right answer. 36th question, its aim is to increase the production of food grains. A. The Dairy Revolution, B. The Green Revolution, C. The Blue Revolution, D. None. So 36th question answer is B, the Green Revolution. 37th question, the year in which the state of Meghalaya was formed. A. 1969, B. 1965, C. 1943, D. 2004. So 37th question answer is A, 1969. 38th question, the year in which the state of Punjab was formed. A. 1966, B. 1970, C. 1965, D. 1960. So 38th question answer is A, 1966. So 39th question, 39th question repeated question, so it is not need. So no need this question, 39th question. So 40th question, constitutional provision giving autonomy to Jammu and Kashmir. A. Rule 330, B. Rule 370, C. Rule 70, D. Rule 390. So B, 370 article, not rule, article.
41. The year in which Bangladesh became an independent state. A. 1970, B. 1971, C. 1965, D. 1974. So 41th question answer is B. 1971. 42. Reforms undertaken by Indira Gandhi. A. Poor suddenness. B. Nationalization of banks. C. Abolition of royalties. D. All of the above. So 42 question answer is D. All of the above. 43rd question. A movement against the rule of Indira Gandhi. A. Jayaprakash Narayan. B. Ramanarayan. C. Advani. D. VP Singh. Answer is A. Jayaprakash Narayan. 44th question. Misrepresented in the following verses. A. The State Reorganization Act 1956 was passed by Parliament. B. BR in SRC. B.R. Ambedkar in SRC. Jawaharlal Nehru and Vallabhbhai Patel were members. C. Language states did not weaken in India. D. Based on the SRC report, the first 14 states and 6 union territories were formed. So 44th question is answer is B. Right answer. 45th question. The party that dominated the Indian political system during the first 30 years of independence. A. Indian National Congress. B. Bharatiya Janata Party. C. Janasangh Party. D. Communist Party. So the answer is A. Indian National Congress. 46th question. Countries that have signed the Panchsheel Agreement. A. India, China. B. India, Sri Lanka. C. China, Russia. D. China, Myanmar. So 46th question answer is A. India, China. స్టూడెంట్స్ విన్నారు కదా ఇప్పుడు దాకా. సో అన్నీ కూడా రాసుకున్న ఆన్సర్సు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి, టైం వేస్ట్ చేయనని. సో ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. యువర్స్ విజయ్ ప్రదీప్, సోషల్ టీచర్.